పలకరా పలకరా సత్యవచనము, నిలవరా నిలవరా సత్య సాక్షిగా. ఇస్లాం అంటే శాంతి అని, దైవదత్త ధర్మమని, ఆది నుండి మానవులకు అందబడిన ధర్మమని, సమస్త గ్రంథాలు ఘోషించిన ధర్మమని, విశ్వప్రభువు నియమించిన సనాతన ధర్మమని. పలకరా పలకరా సత్యవచనము, నిలవరా నిలవరా సత్య సాక్షిగా. సృష్టి అంత మానవుని సేవ కొరకే ఉన్నదని, సృష్టినందు మానవుడే సర్వోన్నత శిఖరమని, సృష్టి ముందు తల వంచుట మానవునికి కూడదని, సృష్టికర్త విధేయతే మానవునికి గౌరవమని. పలకరా పలకరా సత్యవచనము, నిలవరా నిలవరా సత్య సాక్షిగా. ప్రకృతిలోని వనరులన్నీ దైవ ప్రసాదములని, జ్ఞానం విజ్ఞానమంత దైవదత్త నియమములని, సృష్టించిన కర్తకే సృష్టిపైన హక్కు అని, దైవాజ్ఞ పాలనయే మానవునికి విధి అని. పలకరా పలకరా సత్యవచనము, నిలవరా నిలవరా సత్య సాక్షిగా. సృష్టిలోని సామరస్యం సమాజాన స్థిరపరిచి, శాంతి ప్రేమాదయను భూమినందు స్థాపించి, సాంఘిక సంక్షేమవనం పచ్చదనం పండించి, దైవాజ్ఞబద్ధమైన జీవితం సన్మాగ్నమని. పలకరా పలకరా సత్యవచనము, నిలవరా నిలవరా సత్య సాక్షిగా. మనసా ఈ పరుగుల నాపి మాటను వింటావా, చరాగు ఈ వెలుగుల చల్లని నీడన ఉంటావా. పగలు రేయి తిరిగే చక్రం నిలవదు నీ కోసం, ఎండన మంచై కరిగే ఆయువు పెరగదు నీ కోసం. ఒకే దైవం ఒకే గ్రంథం అదే మన సౌభాగ్యం, ఇదే జ్ఞానం ఇదే సత్యం ఇదే మన సాఫల్యం. సమానమేగా మనమందరము అన్నది మన ధర్మం. మహామనిషి మొహమ్మద్ సల్లం తెచ్చెను మన కోసం. మన దైవం రాజు పేదాలేదోయ్ భేదం, మంచితనం దైవ భయం మనిషికి ముఖ్యం ఇది సత్యం. జగమంతా దేవునిదే తుది గమ్యం అల్లాయే, జగమంతా దేవునిదే
అది ఏ మన సౌభాగ్యం. ఓహో మనసా ఈ పరుగుల నాపి మాటను వింటావా, జరాగు ఈ వెలుగుల చల్లని నీడను వింటావా. మనమంతా కలిసుందాం, పున్నమి వెన్నెల వెలుగౌదాం. సద్భావం శాంతి గుణం పెంచితే మనకే సంతోషం, సమభావం సహకారం ఉంటేనే ఆనందం. సమభావం సహకారం ఉంటేనే ఆనందం. శ్రేయోభావం మొహమ్మద్ సల్లం బోధించిన సన్మార్గం. ఓ మనసా ఈ పరుగుల నాపి మాటను వింటావా, జరాగు ఈ వెలుగుల చల్లని నీడన ఉంటావా.